18 ఏళ్ళు నిండనటువంటి 11 ఏళ్ళు, 12 ఏళ్ళు, 13 ఏళ్ళు ఈ వయసుల్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని వల వేసి ఆ పైన వాళ్ళని సెక్స్ బానిసలుగా మారుస్తూ, డ్రగ్స్ బానిసలుగా మారుస్తూ, వాళ్ళని ఆ తర్వాత మతం మార్చి తమ అదుపులో పెట్టుకుంటూ చివరికి అత్యాచారాలు చేయడము, లేదంటే వ్యభిచారం చేయించడము, చివరికి లేదా వాళ్ళ తరపున పెళ్ళిళ్ళు చేసుకున్నామని ప్రకటిస్తూ వస్తున్నటువంటి ఒక పెద్ద కుట్ర బ్రిటన్లో జరుగుతూ ఉంటే, గ్రూమింగ్ గ్యాంగ్స్ ఏవైతే పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్కడికి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలకి ముస్లిం బ్రదర్హుడ్ నుంచి డబ్బులు ఇచ్చి, ఆ డబ్బుల ద్వారా వాళ్ళు ఏ పని చేయరు, ఉద్యోగం చేయరు, ఉపాధి చెయ్యరు, కష్టపడరు, కానీ వాళ్ళు లగ్జరీగా బతకడానికి కావాల్సిన డబ్బులు ఇచ్చి బ్రిటన్కి సంబంధించినటువంటి జాతి అంతానికనాల, ఆ జాతి మార్పు కనాల, మత మార్పిడికి జరుగుతున్నటువంటి ఒక పెద్ద కుట్ర విషయంలో ప్రజలందరూ అప్రమత్తమైన, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, కీర్ స్టార్మర్ ప్రభుత్వం అప్రమత్తం కాకపోవడమే కాక ఆ మాట మాట్లాడినటువంటి వాళ్ళ మీదన గ్రూమింగ్ గ్యాంగ్ అనేటటువంటి మాట మాట్లాడితే అది ముస్లిం వ్యతిరేక యాంటీ రేసిజం కింద, ఇదే రేసిజం కింద తీసుకుంటాం అని చెప్పి ప్రకటించాడు కీర్ స్టార్మరు. ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున ఆందోళనకి కారణమవుతోంది.